హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఏంటంటే మా గల్లీలో ఉండే వినాయకుడిని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు ఏంటంటే అక్కడ ఒక స్పెషల్ అయితే ఉంది, అది మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇందులో. నాకైతే తెలియదు, ఇంతవరకు చూసారు కదా. ఇలా దేవునికి 56 రకాల నైవేద్యాలు సమర్పించారు. దీన్ని చప్పన్ భోగ్ అంటారంట. నేనైతే ఇంతవరకు మేము ఉండే దగ్గర అయితే ఏం చూడలేదు ఆంధ్రాలో. ఇప్పుడైతే ప్రజెంట్ మేము రాజస్థాన్లో ఉంటున్నాం. అక్కడైతే చూశానండి, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చూడండి, ఇక్కడ మొత్తం 56 రకాల ప్రసాదాలు అయితే ఉన్నాయి, దేవునికి పెట్టారనమాట. అందులో చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్, సమోసా, స్వీట్స్, ఇలా అసలు తేడా ఏం లేదు, ఏమైనా పెట్టచ్చు. చూసారు కదా, ఇలా అన్నమాట. ఇలా అంతా అయిన తర్వాత దేవునికి హారతి ఇస్తారు. హారతి ఇచ్చి తర్వాత ఏంటంటే ప్రసాద వితరణ కూడా జరుగుద్ది బయట. దాంతోపాటు భజన కూడా ఉందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలా అయితే వినాయకుడికి 56 రకాల నైవేద్యాలు సమర్పించడం. అలా నార్త్ ఇండియాలో అయితే వినాయక పూజ అంత బాగా అయితే చేయరండి, నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు. నేను పిల్లలతో కలిసి ప్రతిరోజు నైట్ అయితే మేము ఇక్కడ మా బ్లాక్లో ఉండే వాళ్ళందరూ కలిసి హారతి తీసుకోవటానికి వెళ్తున్నాం 8-8:30 కల్లా. చూడండి, స్వరూప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు అనమాట, భజన చేస్తున్నాడు వాడు కూడా. చూస్తున్నారు కదా, దీన్ని ఏంటంటే 56 రకాల ప్రసాదాలను దేవునికి సమర్పిస్తారు, చప్పన్ భోగ్ అంటారు. ఇది ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ ఈ ఆచారం ఎక్కడి నుంచి మొదలైందంటే, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి 7 రోజులు పట్టుకుంటారు కదండి ప్రజల్ని రక్షించడం కోసం. ఆ టైంలో అతను 7 రోజుల పాటు భోజనం అనేది చేయకుండా ఉంటారంట. ఆ తర్వాత ఏంటంటే ప్రజలు దేవునికి శ్రీకృష్ణుడి ఇష్టాలను తెలుసుకొని అతనికి అవసరమైన ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ ఇలా విస్తృత విందుగా అందించారంట. దీన్నే చప్పన్ భోగ్ అంటారు. అందుకే ఇదేంటంటే ఎక్కువగా శ్రీకృష్ణాష్టమి టైంలో కూడా చేస్తారండి. ఇందులో ఏంటంటే ప్రతిదీ ఉంటాయి, పాలు, వెన్న, పెరుగు, ఇలా వీటితో సంబంధించినవి, పప్పులు, అన్నం, ఆకుకూరలు, ఇలా ప్రతిదీ ఏమైనా పెట్టవచ్చు. చూడండి, బయట ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట అందరికీ. ఈరోజు ప్రసాదం మనం ఎవరమైనా సరే పెట్టాలి అనుకుంటే దేవునికి ఈరోజు అయితే మనం ఇవ్వచ్చండి. అంతా అయిన తర్వాత అయితే మనకి చూడండి ఇక్కడ భజన అయితే స్టార్ట్ చేశారు. భజన కూడా ప్రతిరోజు భజన కూడా చేస్తున్నారండి, చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఓకే, ఇలాంటి వీడియోలు ఇక ముందు కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి. నాకైతే ఫస్ట్ టైం కదా, బాగా అనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ నేహ కూడా భజనలో కూర్చొని భజన చేస్తుంది. ఓకే, లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.